బిగ్ బాస్ గత 10 ఏళ్లుగా టాప్ రేటింగ్తో బుల్లితెరపై దూసుకెళ్తున్న బిగ్ షో. అయితే ప్రేక్షకులకు స్క్రీన్ మీద కనిపిస్తున్నది నిజమైన ఆట మాత్రమేనా? కానీ ఆ రంగుల ప్రపంచం వెనుక ఆ మూసిన తలుపుల చాటున ఎవరికి తెలియని వేరే డ్రామా నడుస్తుందా? ఓటింగ్ అంతా పక్కాగా జరుగుతుందా, లేక విన్నర్స్ ముందే ఫిక్స్ అయిపోతున్నారా? గత 10 సీజన్లుగా ఈ షో చుట్టూ తిరుగుతున్న సంచలన ఆరోపణలు ఏంటి? ఇక స్క్రిప్టెడ్ షో అంటూ సోషల్ మీడియాను ఊపేస్తున్న ఆ షాకింగ్ నిజాలేంటి? టీవీ స్క్రీన్ల మీద కనిపించని, ఇప్పటి వరకు ఏ మాజీ కంటెస్టెంట్ కూడా చెప్పడానికి సాహసించని ఆ డార్క్ ఇన్సైడ్ స్టోరీ గురించి మాట్లాడేందుకు నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ఆర్జే శేఖర్ బాషా. ఎట్లా ఉన్నారు? ఏంటి బిగ్ బాస్ గురించి చాలా అంశాలు, చాలామంది వెళ్ళిన వాళ్ళు, వెళ్ళాలనుకున్న వాళ్ళు మీడియా ముందుకు వచ్చి చాలామంది మాట్లాడుతూనే ఉంటారు. కానీ అన్ని నిజాలేనా? ఇప్పటికీ మా అందరికీ డౌట్ అదే. మీరైనా నిజాలు చెప్తారని గ్యారంటీ ఏముంది? లేదు, అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. ఫస్ట్ లేదు, ముందే ఒక అగ్రిమెంట్ చేసుకుంటారు. ఎస్పెషల్లీ మీలాంటి వెళ్ళి వచ్చిన వాళ్ళు అగ్రిమెంట్ చేసుకుంటారు. బయటకు వచ్చిన తర్వాత ఏమీ మాట్లాడకుండా మీ నోళ్ళు కుట్టేస్తున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి. నిజంగా నిజాలు చెప్తారా? అసలు నాకు సంబంధించి అటువంటిది అయితే ఏం జరగలేదు. ఓకే, మేబీ కొంతమంది గుడ్ విల్ కోసం, అంటే మేబీ నెక్స్ట్ సీజన్లో నన్ను వైల్డ్ కార్డ్ ఎంట్రీగా పిలవాలంటే నేను పద్ధతిగా ఉండాలి, బిగ్ బాస్ మీద ఆరోపణలు ఏమైనా చేయకూడదు అనుకునే వాళ్ళు, గుడ్ బుక్స్ ఇన్ ద బిగ్ బాస్లో ఉండాలనుకునే వాళ్ళు మేబీ గట్టిగా మాట్లాడకపోవచ్చు. కొన్నిసార్లు ప్రశ్నిస్తాను, నేను కూడా గట్టిగా ప్రశ్నించాను కొన్ని విషయాల్లో. ఇది నాకు నచ్చలేదని చెప్పాను. మీడియా వేదికగానే కొన్ని నిలదీశాను. స్టిల్ ఇప్పటికీ నాకు ఏ క్వశ్చన్ అడగాలన్నా కూడా నిజంగా శేఖర్ భాష నిజం చెప్తారా అనే డౌట్ అయితే వస్తుంది. ఏం నిజాలు చెప్తానని ఏమైనా ప్రమాణం చేయగలరా శేఖర్ భాష? ఆఫ్ కోర్స్, యూ కెన్. చెప్పండి. ఎస్, నేను అన్ని నిజాలే చెప్తాను. మీకు ఆల్రెడీ ఎవరి మీద ప్రమాణం చేయమంటారు? దేవుడి మీద ప్రమాణం చేసి అన్ని నిజాలే చెప్తాను. రైట్. సో శేఖర్ భాష, నా ఫస్ట్ క్వశ్చన్, ఇదే స్టూడియోలో మనమే ఉన్నాం, అదే చైర్లో మీరు కూర్చున్నారు, మీ మీద అటాక్ జరిగింది. ఇక్కడ కొడితే శేఖర్ భాష బిగ్ బాస్లో పడ్డాడు, కానీ పడి ఏం సాధించాడు? యాక్చువల్గా అదే అంటున్నాను, నేనేం ప్లాన్ చేసుకొని వెళ్ళలేదు కాబట్టి లాస్ట్ మూమెంట్లో దట్ వాజ్ ఆఫర్ ఫర్ మీ. బిగ్ బాస్ సెలక్షన్స్ నాకు తెలిసి ఈ టైంకి ఆల్రెడీ అయిపోయాయి. ఓకే, బిగ్ బాస్ ఇప్పుడు అగ్ని పరీక్షకి వెళ్ళాలనుకునే వాళ్ళవి అండ్ అలాగే మెయిన్ స్ట్రీమ్లో ఎవరైతే వెళ్ళాలనుకున్నారో నాకు తెలిసి క్లోజ్ అయిపోయినాయన్నట్టుగానే తెలుస్తుంది. సో ఇట్స్ వే బియాండ్ ద లైన్. అంటే ఇప్పుడు జూలై ఎండింగ్లో ఉన్నారు, ఆగస్ట్ మేబీ వినాయక చవితి ఆ టైంలో స్టార్ట్ అవుతుంది అనుకున్నాం. బట్ నాకు ఎప్పుడు పిలుపు వచ్చింది తెలుసా బిగ్ బాస్ నుంచి? ఎప్పుడు? కరెక్ట్గా బిగ్ బాస్ వారం రోజుల్లో స్టార్ట్ అవుతుంది. అది కూడా మీ పుణ్యమేమో. ఎందుకంటే మేబీ ఆ టైంలో కొంచెం సెన్సేషన్ అవ్వడము, టాక్ ఆఫ్ ద టౌన్గా ఉండడం వల్ల మేబీ నేను ఉంటే బాగుంటుంది అనుకున్నారు. బట్ పిలిచిన 2 రోజుల్లోనే అగ్రిమెంట్ అయిపోయింది. వారం రోజులు కూడా లేదు. ఐ రిమెంబర్ 5 days, జస్ట్ 5 days ముందని పిలిచారు బిగ్ బాస్కి. సో అలా వెళ్ళక, అంటే నాకు తెలిసి మీరు కూడా వెళ్ళాలనుకున్నారు కదా శేఖర్ భాష. అప్పుడు మీ మీద కొన్ని అలిగేషన్స్ కూడా చేస్తున్న వాళ్ళు ఉన్నారు, బిగ్ బాస్కి వెళ్ళడానికి రచ్చంతా చేస్తున్నారు అన్నారు. అనుకున్నట్టే మీకు బిగ్ బాస్ ఛాన్స్ వచ్చింది, ఇష్టం ఉంది, వెళ్ళారు. కానీ వెళ్ళి ఏం సాధించారు? అంటే వెళ్ళాలనుకున్నప్పుడు ఎలా ఉంది, వెళ్ళిన తర్వాత ఏమనిపించింది? నేను బిగ్ బాస్కి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాను అంటే, యాక్చువల్గా సరే అప్పట్లో నేనేంటంటే న్యూస్ రంగంలో న్యూస్ ఎవరైతే ఎక్కువ చూస్తున్నారో వాళ్ళ మధ్యలో నేను కొంత పాపులర్ అయ్యాను. నా జీవితానికి ఒక చిన్న ఆశయం ఏర్పడింది. ఏంటంటే మగవాళ్ళకి జరుగుతున్న అన్యాయాల మీద గట్టిగా పోరాడాలి. ఎస్పెషల్లీ జెండర్ బయాస్డ్ లాస్ ఏవైతే ఉన్నాయో, లైక్ 498A ఇటువంటివి, మెన్స్ కమిషన్ లేకపోవడం, వీటి మీద పోరాడాలని చెప్పి నేను అప్పటికే గట్టిగా ఫిక్స్ అయ్యాను. గట్టిగా ఒక చప్పుడు, ఈ మధ్యకాలంలో జంతర్ మంతర్లో ఎలా అయితే జరిగిందో అలాంటిది ఒక పెద్ద చప్పుడు చేసి మనం ఏదైనా ఒక చిన్న చేంజ్ అయినా తీసుకురాగలిగితే చాలు అనుకునే టైంలో ఈ ఆఫర్ వచ్చింది. సో అప్పుడు నేనేమనుకున్నానంటే, దీనిలో వచ్చే పాపులారిటీ కూడా యాడ్ అయితే నా వాయిస్ ఇంకా బలంగా ప్రజల్లోకి వెళ్తుంది అనే కోణంలోనే నేను బిగ్